హాయ్ ఫ్రెండ్స్, తిరుపతిలో ఉన్నామను. తిరుపతిలో ఉన్నాం. ఇప్పుడైతే మేము కొండపైన తిరుగుతున్నాం. పాప వినాశనంకి అయితే వచ్చాం. వర్షం పడుతుంది. టైం 11 అవుతుంది కానీ ఫుల్ మంచిగా ఉంది. క్లైమేట్ అయితే బాగుంది. మన్నీ ఇంకేదో కొంటున్నాడు. ఇంకా జస్ట్ రీచ్ అయ్యాం. పాప వినాశనం అయితే ఇంకా వెళ్తున్నాం. అందరు వెళ్ళిపోయారు. నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ కోసం అయితే ఉండిపోయి దగ్గరికి అయితే వచ్చేసాం. మా అమ్మ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. మేము వెనకలు ఉండిపోయాం. వచ్చేసాం గైస్. పాప వినాశనం డ్యామ్ అంట. ఇటే వెళ్ళాలనుకుంటా మేబీ. కాలు కడుక్కుని పిల్లలు పర్వాలేదు. సో గైస్, పాప వినాశనం దగ్గర అయితే దర్శనం అయిపోయింది. ఇంకా మేము వెళ్తున్నాం. స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాం. ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం పైన. ఇప్పుడైతే ఆకాశగంగ దగ్గరికి అయితే ఇంక వెళ్తున్నాం. నన్ను హాయ్ హాయ్. దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తామో తెలీదు. బస్సు వచ్చిన బట్టి అనమాట. పడుకొని ఇప్పుడు లేస్తుంది. అంటే తిరిసాం, 2 ప్లేసెస్ తిరిసాం కానీ ఇంకా పడుకొని ఉంది. బాగుందా? సో ప్రెజెంట్ అయితే జపాలి వచ్చామన్నమాట. వెళ్తున్నాం. ఏం కావాలి నీకు? ఇది కావాలా? తిను. హనుమాన్ టెంపుల్ కి వచ్చాం. వస్తున్నానమ్మా, పద పద పద. అమ్మో పడిపోయింది. ఇట్రా
ఇది అందు మళ్ళీ ఎక్కాలి కదా పైకి. తన్ని సంగవి ఎలా ఉన్నావు? సంగవి ఆ కొమ్మ మీద ఏం చేస్తున్నావు? ఇప్పుడు తొక్క తింటున్నావు సంగవి? నీకు అక్కకి బాగుందా? ఆడుకో, మరి లేదు బొమ్మలు. మాడికాయ తింటుంది. ఏంటది? సో ఇంకా జపాల్ నుంచి రిటర్న్ అయిపోతున్నాం గైస్. మా పొట్టి దక్కిపోయింది. బస్ కోసం వెయిటింగ్. బస్ ఇంకా రాలేదు, వెయిటింగ్ అన్నమాట గైస్. వర్షంలో తడుస్తున్నాం. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇంకా రూమ్స్ దొరికాయి, 1 అయ్యింది. రూమ్స్కి అయితే వెళ్తున్నాం ఫ్రెష్ అయ్యి. ఈవినింగ్ అయితే మాకు దర్శనం టికెట్స్ దొరికాయి. సో 7కి. సో ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయలుదేరుతాం ఇంకా దర్శనంకి. ఫుల్ వర్షం. బస్ కోసం వెయిటింగ్. బస్ వస్తే ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతాం. మా పెద్ద పాప గుండె అయిపోద్ది. త్రిషిక, నీకు జుత్తు ఉండదు, గుండె అయిపోతావు నువ్వు. ఏంటం పిలుస్తున్నావా చెల్లికి? బాయ్ బాయ్. దర్శనంకి వెళ్తున్నాం. ఈవినింగ్ అయితే 6:15 అవుతుంది. పిల్లలిద్దరిని గుండు చేయించాం. గుండు బాస్. 9 o'clock గుండు ఉంది. ఎప్పుడు దర్శనం, ఎప్పుడు బయటకు వస్తామో ఇంకా తెలీదు, చూద్దాం. గుండు తన్ని. మేము వరాస్వామి దర్శనంకి అయితే వెళ్తున్నాం ఫస్ట్. మేము టోకెన్స్ ఇచ్చేసి ఎంటర్ అయ్యామన్నమాట. మా పొట్టిది గుండు, బ్యాక్ సైడ్ నాకు గుండు. ఎంటర్ అవుతున్నాం. ప్రెసెంట్ అయితే లైన్ లోపలికి
7:54 అయింది. బట్ దర్శనం ఏ టైంకి అవుతుందో తెలీదు, చూద్దాం. ఇక్కడైతే ఇంక ఫోన్స్ ఇచ్చేస్తున్నాము. 11:30 అయింది. మా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాం. కొన్ని పిక్స్ తీసుకొని ఇంక రూమ్కి అయితే వెళ్ళిపోతాం. సో ఇంకా తిరుపతి వ్లాగ్ అయితే ఇదనమాట. మాకైతే చాలా త్వరగా దర్శనం అయిపోయింది. ఇంత త్వరగా అయితే అవుతుంది అనుకోలేదు. ఇంక ఇక్కడ దీపం పెట్టేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ ఇంకా వేరే ఏ ప్లేస్కి వెళ్ళాము అదంతా నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సంఘవి అని వ్లాగ్స్. కీప్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.